నమస్కారం. 2026లో వాతావరణం ఎలా ఉండబోతుంది? తీవ్రమైన కరువు వచ్చే ప్రమాదం ఉందా? రైతులకు సరిపడే వర్షం పడుతుందా లేదా? ఈ సంవత్సరం ఎంత వర్షపాతం నమోదైంది? అసలు ఎల్ నినో అంటే ఏంటి? ఎల్ నినో అనేది ప్రపంచ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక సహజ సిద్ధమైన వాతావరణ ప్రక్రియ. పసిఫిక్ మహాసముద్రం తూర్పు మధ్య భాగంలో భూమధ్య రేఖ దగ్గర సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా పెరగడాన్ని ఎల్ నినో అంటారు. ఇది సాధారణంగా ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. 9 నుంచి 12 నెలల పాటు ఉంటుంది. సాధారణంగా ఎల్ నినోకు సూపర్ ఎల్ నినోకు మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. వాతావరణ శాస్త్రవేత్తలు దీన్ని సూపర్ అని పిలవడానికి ప్రధాన కారణం సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పెరగడమే. భారతదేశంలో వర్షపాతాన్ని అంచనా వేయడానికి వాతావరణ శాఖ వారు లాంగ్ పీరియడ్ యావరేజ్ అనే విధానాన్ని కొనమానంగా తీసుకుంటారు. అంటే గత 50 ఏళ్ళుగా సగటు వర్షపాతాన్ని 100గా తీసుకొని ఈ సంవత్సరం ఎంత వర్షం ఉంటుందో లెక్క కడతారు. ఎంత శాతం ఉంటే వర్షాలు బాగా పడతాయి? 90 నుంచి 104% ఉంటే మనకు కావాల్సినంత వర్షాలు కురుస్తాయి. ఇది నార్మల్. 104 నుంచి 110 ఉంటే అసాధారణం కంటే ఎక్కువ కురుస్తాయి. అంటే సాధారణం కురిసే వర్షం కంటే కొద్దిగా ఎక్కువ కురిసే అవకాశాలు ఉంటాయి. 110 విపరీతమైన వర్షాలు, వరదలు వస్తాయి, ఎక్కువ వానలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. 90 అంటే కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు 2026లో వర్షపాతం ఎంత ఉంది? ఏప్రిల్ 26లో భారత వాతావరణ శాఖ IMD విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఋతుపవనాల పరిస్థితి అంత అనుకూలంగా లేవు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 92 మాత్రమే కానుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది సాధారణం కంటే వర్షపాతం తక్కువ అని చెప్పవచ్చు. వాతావరణాలు తగ్గడానికి కారణం ఏంటి? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎల్ నినో ప్రభావమే దీనికి కారణం. రాబోయే మే జూలై నాటికి ఎల్ నినో ఏర్పడే అవకాశాలు 60% నుంచి 70% వరకు ఉన్నాయని వాతావరణ నిపుణులు WMO NOAA అంచనా వేశారు. అందుకే ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడి వర్షాలు తగ్గడానికి అవకాశం ఉందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి నీటి ఇబ్బందులు తప్పదని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కింద మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన తోటి రైతులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి.